ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబుల్-ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాశుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క దిక్కుల యొక్క ప్రాధాన్యత, ఈరోజు ముఖ్యంగా ప్రతి రాశి వారు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటి, ఈరోజు గురువారం శ్రీ షిర్డీ సాయిబాబా భక్తులకి చాలా ప్రీతికరమైనటువంటి రోజు. మరి ప్రతి రాశి వారు శ్రీ షిర్డీ సాయిబాబాని ఎటువంటి పూలతో పూజించాలి, ఎటువంటి నైవేద్యాన్ని స్వామికి నివేదించాలి అనేటువంటి అంశాలతో పాటు శ్రీ షిర్డీ సాయిబాబా జీవించి ఉన్న కాలంలో ఆయన దినచర్య ఎలా సాగేది అనేటువంటి అంశాన్ని ఈనాటి ఆంతర్యంలో పరిశీలిద్దాం. శ్రీ విజయనామ సంవత్సరం ఫాల్గుణ మాసం, ఉత్తరాయణం, శిశిర ఋతువు. ఈరోజు పాల్గొన బహుళ చవితి, సంకటహర చతుర్థి కూడా. ఈరోజు చేసేటువంటి గణపతి హోమం, గణపతి యొక్క ఆరాధన విఘ్నాల్ని తొలగిస్తుంది. వారం లక్ష్మీవారం లేదా గురువారం. ఈరోజు చేసేటువంటి శనగలు దానం, అలాగే ఈశ్వరాభిషేకం బృహస్పతి ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితుల్ని తొలగిస్తుంది. ఇక ఈరోజు నక్షత్రం స్వాతి నక్షత్రం. ఈ రోజు స్వాతి నక్షత్రంలో పుట్టేటువంటి వారికి రాహు మహాదశుడు ప్రారంభం అవుతుంది. ప్రస్తుతం రాహు యొక్క స్థితి తులాక్షేత్ర స్థితి. ఉచ్చస్థుడైనటువంటి శనితోటి అలాగే కుజుడితోటి కూడా యుతి ఉంది కాబట్టి ఇది ప్రబల దోషాన్ని కలిగిస్తుంది, ప్రతికూల పరిస్థితుల్ని పెంచుతుంది. ఈ దోష నివృత్త్యర్థం దుర్గా సప్తశతి బాగా ఉపకరిస్తుంది. అమ్మవారికి చేసేటువంటి కుంకుమార్చన సహకరిస్తుంది దోష నివృత్తికి. ఇక ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థిక విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. ప్రతికూల పరిస్థితులు వృత్తిరీత్యా చోటు చేసుకుంటాయి. ఉద్యోగ సంబంధిత వ్యవహారాల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవటం క్షేమదాయకం. ఆరోగ్య క్రమశిక్షణ లోపిస్తుంది. గృహ సంబంధిత కార్యక్రమాల్లో పొరపాట్లు దొరుకుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2, తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. ఈ రోజు గురువారం సందర్భంగా మేషరాశి వారు శ్రీ షిర్డీ సాయిబాబాని తులసి దళాలతో పూజించి ఆవు పాలు నైవేద్యంగా నివేదించడం ద్వారా బృహస్పతి ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితులు అనుకూలిస్తాయి. విద్యా సంబంధిత ప్రయత్నాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థిక వ్యవహారాలు కలిసి వస్తాయి. కుటుంబ సఖ్యత పెరుగుతుంది. పిల్లల ద్వారా ఆనందం లభిస్తుంది. గృహ విషయాలు చకచకా పూర్తి చేయగలుగుతారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగ అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు కూడా కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాల్ని అవలీలుగా ప్రారంభించగలుగుతారు. ఆరోగ్యం పదిలం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3, పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. ఈ రోజు గురువారం సందర్భంగా వృషభ రాశి వారు శ్రీ షిర్డీ సాయిబాబాని గన్నేరు పూలతో పూజించి గోధుమ రొట్టెల్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా స్థిరాస్తి విషయాలు బాగా కలిసి వస్తాయి. నూతన వస్తు కొనుగోళ్లు ఈ రోజు మీకు ఆనందాన్ని కలిగిస్తాయి. ఈ రోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థిక చిరాకులు ప్రబలమవుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో శ్రద్ధ తగ్గుతుంది. విద్యా సంబంధిత వ్యవహారాల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. ఆరోగ్య క్రమశిక్షణ లోపిస్తుంది. నూతన ఒప్పందాల ద్వారా ఏర్పడినటువంటి సంకట పరిస్థితుల్ని సవరించుకోలేకపోతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5, ఆకుపచ్చ వర్ణం రక్షణకి తోడ్పడుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. ఈ రోజు గురువారం సందర్భంగా మిథున రాశి వారు శ్రీ షిర్డీ సాయిబాబాని సంపెంగ పూలతో పూజించి చపాతీలని నైవేద్యంగా నివేదించడం ద్వారా జన్మ బృహస్పతి ద్వారా ఏర్పడేటువంటి చిరాకులు మటుమాయమవుతాయి. విదేశీ సంబంధిత లావాదేవీలు, సంభాషణలు ఈ రోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే వ్యవహార దక్షత ఉన్నప్పటికీ కార్యాలలో విజయాలు ఆలస్యంగా లభిస్తాయి. నూతన ఒప్పందాల ద్వారా సమస్యలు సృష్టించుకునేటువంటి సంఘటనలు లేకపోలేదు. స్థిరాస్తి విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. వ్యవహార విజయాల్ని త్వరితగతిని పొందలేకపోతారు. విద్యా సంబంధిత కార్యక్రమాల్లో చిరు విఘ్నాల్ని చవిచూస్తారు. ఆరోగ్యంలో కూడా ప్రతికూలత కొనసాగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9, ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. ఈ రోజు గురువారం సందర్భంగా కర్కాటక రాశి వారు శ్రీ షిర్డీ సాయిబాబాని గులాబీలతో పూజించి పరమాన్నాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా అర్ధాష్టమ శని, కుజ, రాహుల ద్వారా ఏర్పడేటువంటి ప్రమాదాలు దూరమవుతాయి. స్థిరాస్తి విక్రయాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక వేదనలు తగ్గుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై పట్టు బిగించగలుగుతారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. నూతన ఒప్పందాల ద్వారా లబ్ధి చేకూరుతుంది. స్థిరాస్తి విషయాల్లో అనుకూలత సాధించగలుగుతారు. వ్యాపార కార్యకలాపాలని సజావుగా పూర్తి చేయగలుగుతారు. ఆరోగ్యం పర్వాలేదు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2, తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. ఈ రోజు సింహరాశి వారు శ్రీ షిర్డీ సాయిబాబాని గురువారం సందర్భంగా చామంతులతో పూజించి పెరుగన్నాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా తీయటి వార్తలు వింటారు. వ్యాపార నూతన ఒప్పందాలు ఈ రోజు మీకు లాభిస్తాయి.
ఈ రోజు కన్యా రాశి వారిని పరిశీలించినట్టయితే ఉద్యోగ వ్యవహారాల్లో చిరు సమస్యలు తలెత్తుతాయి. నూతన కార్యక్రమాల్ని వేగవంతంగా ప్రారంభించలేకపోతారు. వ్యాపార ప్రతిబంధకాలు కొనసాగుతాయి. విదేశీ వ్యవహారాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా మాత్రమే విజయాలు దగ్గరవుతాయి. విద్యా సంబంధిత విషయాలు మాత్రం లాభిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. ఈ రోజు కన్యా రాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని గురువారం సందర్భంగా కుంకుమతో అర్చించి చక్కెర పొంగల్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా ఏలినాటి శని ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితులు మటుమాయమవుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఈ రోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే విద్యాబలం చేకూరుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలపై ఆసక్తికరమైనటువంటి అనుకూల అంశాలు వెలుగులోకి వస్తాయి. నూతన కార్యక్రమాలను వ్యాపారీత్యా ప్రారంభించగలుగుతారు. ఆర్థిక ఆకస్మిక మార్పులు అనుకూలతని కలిగిస్తాయి. విద్యాబలం చేకూరుతుంది. నూతన ఒప్పందాలు బాగా కలిసి వస్తాయి. విదేశీ వ్యవహారాల్లో కూడా ఆశించినటువంటి ప్రయోజనాలు దగ్గరవుతాయి. కుటుంబ సఖ్యత ఏర్పడుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. ఈ రోజు తులారాశి వారు గురువారం సందర్భంగా శ్రీ షిరిడి సాయిబాబాని కనకాంబరాలతో పూజించి పాయసాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా అదృష్ట సంఘటనలు చోటు చేసుకుంటాయి. స్థిరాస్తి నిర్ణయాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితుల్ని అధిగమించగలుగుతారు. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. శ్రమతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ తద్వారా విజయాలు చేజిక్కించుకోగలుగుతారు. క్రీడా సంబంధిత వ్యవహారాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. నూతన ఒప్పందాలు వ్యాపారీత్యా అనుకూలతని కలిగిస్తాయి. విదేశీ వ్యవహారాల్లో కూడా సాహసోపేతమైనటువంటి నిర్ణయాలకు ఉపక్రమించగలుగుతారు. ప్రయాణాలు లాభిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి తోడ్పడుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. ఈ రోజు వృశ్చిక రాశి వారు గురువారం సందర్భంగా శ్రీ షిరిడి సాయిబాబాని విభూతితో పూజించి దద్దోజనాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా ఏలినాటి శని ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితులు దూరమవుతాయి. కోర్టు సంబంధిత వ్యవహారాలు, ప్రక్రియలు, సంభాషణలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్టయితే నూతన కార్యక్రమాలను వేగవంతంగా ప్రారంభించగలుగుతారు. వ్యాపార వృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు ఆర్థిక ప్రోత్సాహాన్ని కలిగిస్తాయి. వృత్తి, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో కూడా అనుకూలత పెరుగుతుంది. ప్రాధాన్యతను సంతరించుకునేటువంటి కార్యక్రమ నిర్వహణ గృహరీత్యా కొనసాగించగలుగుతారు. ఆర్థికపరమైనటువంటి అంశాలు బాగా కలిసి వస్తాయి. నూతన ఒప్పందాలు ఫలిస్తే ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. ఈ రోజు ధనుసు రాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని గురువారం సందర్భంగా నందివర్ధనాలతో పూజించి పులిహోర్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆర్థిక ఆకస్మిక అనుకూల మార్పులు చేకూరుతాయి. ఆధ్యాత్మిక కార్యాలు, కార్యక్రమాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక ధైర్యం పెరుగుతుంది. రాజకీయ లబ్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. నూతన ఒప్పందాలు వ్యాపారీత్యా అనుకూలిస్తాయి. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలకు ఉపక్రమించగలుగుతారు. విద్యాపరమైనటువంటి విజయాలు చేజిక్కించుకోగలుగుతారు. గృహ విషయాల్లో ప్రాధాన్యత పెరుగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. ఈ రోజు మకర రాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని పారిజాతాలతో పూజించి పాలకోవాని నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆశించినటువంటి కోరికలు నెరవేరుతాయి. నూతన వస్తు కొనుగోళ్లు ఈ రోజు మీకు ఆనందాన్ని కలిగిస్తాయి, లాభిస్తాయి. ఈ రోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే వ్యయం ఎక్కువగా ఉంటుంది. ఆదాయం తగ్గుతుంది. యుక్తితో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ తద్వారా విజయాలు చేజిక్కించుకోగలుగుతారు. బలమైనటువంటి మిత్రుల ద్వారా లబ్ధిని చేకూర్చుకునేటువంటి అంశాలని పరిగణలోకి తీసుకోగలుగుతారు. వ్యాపార ఒప్పందాలు కలిసి వస్తాయి. విద్యాపరమైనటువంటి విషయాల్లో విజయాలు కొనసాగుతాయి. ఆరోగ్యం పదిలం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. ఈ రోజు కుంభరాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని తెల్లటి పుష్పాలతో పూజించి పానకం, వడపప్పు నైవేద్యంగా నివేదించడం ద్వారా చిరాకు పరిస్థితులు మటుమాయమవుతాయి. గృహ సంబంధిత కార్యాలు, కార్యక్రమాలు ఈ రోజు మీకు అనుకూలిస్తాయి, లాభిస్తాయి. ఈ రోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆర్థిక అసహనం పెరుగుతుంది. నూతన ఒప్పందాల ద్వారా ఏర్పడినటువంటి సమస్యలు జటిలమవుతాయి.
ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆరోగ్య విషయంలో కూడా. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. ఈ రోజు మీనరాశి వారు శ్రీ షిర్డీ సాయి బాబాని గులాబీలతో పూజించి పరమాన్నాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా అష్టమ శని కుజ రాహుల ద్వారా ఏర్పడేటువంటి ప్రమాదాలు దూరమవుతాయి. ఆరోగ్య పరీక్షలు ఈ రోజు మీకు మేలుని కలిగిస్తాయి. దత్తాత్రేయ అవతారమూర్తిగా భావించే శ్రీ షిర్డీ సాయిబాబా జీవించి ఉన్న కాలంలో ఆయన దినచర్య ఎలా సాగేదో పరిశీలిద్దాం. షిర్డీలో సాయిబాబా జీవించి ఉన్న రోజుల్లో ఆయన దినచర్య ఏ విధంగా సాగేదో ఆయన సమకాలీకులైనటువంటి భక్తులు చెప్పేవారు. బ్రాహ్మీ ముహూర్తంలో నిద్ర మేల్కొనే బాబా కాలకృత్యాలు తీర్చుకున్నటువంటి తర్వాత ధునిలో కట్టెలు చేసి ద్వారకామయ్య ఎదురుగుండా ఉన్నటువంటి రాయిపై కూర్చుని ఆకాశంలోకి చూస్తుండేవారు. భాగోజీ షిండే అనే భక్తుడు ఆ సమయంలో సాయికి సపర్యలు చేసేవారు. ఉదయకాల భోజనం కోసం 5 ఇళ్లకు వెళ్లి బాబా భిక్షాటం చేసేవారు. అందులో 2 రొట్టెలను తిని మిగిలినవి భక్తులకు ఇచ్చేవారు. ఆ తర్వాత తాను ప్రేమగా పెంచుకునే పూల మొక్కల లెండివనంలో వెళ్లేవారు. వామన తాత్య అనే భక్తుడు తెచ్చిచ్చేటువంటి 2 పచ్చి కుండలతో బాబా వనంలోని మొక్కలకు నీరు పోసేవారు. తర్వాత యోగ శాస్త్రంలో క్లిష్టమైనటువంటి ధౌతి ప్రక్రియను అవలంబించేవారు. ధౌతి అంటే కడుపులోని పేగుల్ని బయటికి తీసి నీటితో శుభ్రం చేసి మళ్లీ వాటిని యథాస్థానానికి పంపటం. మధ్యాహ్నం 12 గంటల వరకు భక్తులతో గడిపి మళ్లీ భిక్షాటనకి వెళ్లేవారు. భిక్షగా లభించినటువంటి పదార్థాలన్నీ కలిపి 2 కుండలలో ఉంచేవారు. ఒక కుండను పశుపక్షాదుల కోసం ద్వారకామయ్య దగ్గర ఉంచేవారు. 2వ కుండలో ఆహారాన్ని భక్తుల ప్రసాదంగా స్వీకరించేవారు. మధ్యాహ్నం బాబా కాసేపు విశ్రమించి సాయంత్రం ద్వారకామయ్యలో నామ సంకీర్తనలో పాల్గొనేవారు. రాత్రిపూట 4 మూరల పొడవున్న చెక్క ముక్కను పల్చటి తాళతో వేలాడదీసి ఉయ్యాల్లాగా తయారు చేసి 4 వైపులా దీపాలు వెలిగించి బాబా ఆ చెక్క ముక్కపై విశ్రమించేవారు. ఇది బాబా యొక్క దినచర్య. ఇది నేటి ఆంతర్యం. ఇప్పుడు గ్రహయోగంలో గ్రహాల యొక్క స్థితిగతులు ఈరోజు ముఖ్యంగా చేపట్టవలసినటువంటి కార్యక్రమాల గురించి తెలుసుకుంటారు. నేటి గ్రహయోగాన్ని పరిశీలించినట్లయితే గురువు ప్రధానంగా శత్రుక్షేత్రమైన మిథున రాశిలో సంచరిస్తున్నాడు. గురువు యొక్క బలాన్ని పెంచి అనుకూల ఫలితాలను పొందటానికి ఈరోజు పసుపు, చక్కెర, రావి ఆకులు, పసుపు రంగు పూలు ఎవరికైనా దానంగా ఇవ్వటం, ఓం హేమాంగదాయ నమః అనే గురుమంత్రాన్ని వీలైనన్ని సార్లు జపం చేసుకోవటం ద్వారా అన్ని కార్యక్రమాలలో చక్కటి ప్రయోజనాన్ని పొందవచ్చు. ప్రధానంగా ఈరోజు సంకష్టహర చతుర్థి సందర్భంగా గణపతిని ఎరుపు రంగు పుష్పాలతో గరికతో పూజించి కుడుములు, ఉండ్రాళ్ళు, బెల్లం నివేదన చేయటం ద్వారా గణపతి యొక్క అనుగ్రహాన్ని పొంది అన్ని కార్యక్రమాలలో చక్కటి ప్రయోజనాన్ని సాధించవచ్చు. అంతేకాకుండా ఈరోజు ప్రభుత్వపరమైనటువంటి చట్టపరమైనటువంటి ఇబ్బందులన్నింటినీ కూడా పరిష్కరించుకోవటానికి చేసే ప్రయత్నాలకు అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. మీకు జీవితంలో తరచూ సంభవించేటటువంటి దృష్టి దోషాల నుండి బయటపడి అనుకూల ఫలితాలను పొందటానికి దైవబలం రీత్యా ఏం చేయాలి? ఏదైనా సోమవారం నాడు శివాలయానికి వెళ్ళి పరమేశ్వరుడి యొక్క అనుగ్రహాన్ని పొందటానికి పరిమళ ద్రవ్యాలు కలిపినటువంటి నూనెతో దీపాన్ని వెలిగించటం ద్వారా పరమేశ్వరుడి యొక్క అనుగ్రహాన్ని పొంది జీవితంలో సంభవించేటటువంటి దృష్టి దోషాల నుండి త్వరగా బయటపడటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. స్థితిపతి, నిధిపతి, ప్రియపతి, గణపతి సంకష్టహర చతుర్థి సందర్భంగా ప్రతివారు కూడాను ఈరోజు విఘ్నేశ్వర స్వామి వారిని గరిక తప్పనిసరిగా ఉపయోగిస్తూ పూజ చేయటం సర్వే సర్వత్రా కూడా శుభదాయకవంతమైన ప్రభావాన్ని ఇస్తుంది. ఆ స్వామి విఘ్నాలను తొలగించి అనుకున్న పనులన్నీ కూడాను నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా అంటూ నెరవేర్చేటువంటి ఆ స్వామివారికి ఉండ్రాళ్ళంటే చాలా ప్రీతి కాబట్టి తప్పనిసరిగా 21 సంఖ్య స్వామివారికి చాలా ప్రీతి. 21 సంఖ్యతో గనక ఉండ్రాళ్ళు తయారు చేసి స్వామివారికి గనక నైవేద్యంగా సమర్పించి ఎరుపు రంగు పూలను గనక సమర్పించినట్లయితే స్వామివారి యొక్క అనుగ్రహ కటాక్ష వీక్షణాలకు పాత్రలమై అనుకున్న పనులన్నీ కూడా గృహ యోగరీత్యా కూడాను చక్కటి సత్ఫలితాన్ని పొందడానికి ఆస్కారం ఉంటుంది. అసలు గృహం కట్టాలి అని చెప్పేసి చాలా మంది భావన చేసేటువంటి వారు కూడా ఈ సంకష్టహర చతుర్థి నాడు
ఆ స్వామివారి ముందు తమ కోరికను విన్నవించుకొని గుంజిళ్ళు తీసి చక్కగా స్వామిని ఆరాధన చేసి ఆ యొక్క ఉండ్రాళ్లను గనక నైవేద్యంగా సమర్పించి కొబ్బరి నూనెతో దీపారాధన గనక చేసినట్లయితే తప్పనిసరిగా మీ కోరికను స్వామివారు అనుగ్రహిస్తాడు అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. చాలామంది గృహ నిర్మాణం ప్రారంభించిన తరువాత వాస్తు శాస్త్రజ్ఞులను సంప్రదించడమో లేదా అదే రోజు గృహ నిర్మాణం ప్రారంభిస్తున్నామని శాస్త్రజ్ఞులను సంప్రదించడమో చేస్తూ ఉంటారు. ఇది సరైనటువంటి పద్ధతి మాత్రం కానే కాదు. ఎందుచేతనంటే గృహ నిర్మాణానికి ప్రారంభించేటువంటి కొద్ది రోజుల ముందే వాస్తు శాస్త్రజ్ఞుల్ని సంప్రదించాలి. గృహానికి సంబంధించినటువంటి ప్లాన్ వారికి చూపించి అందులో మార్పులు చేర్పులు ఏమైనా ఉన్నట్లయితే శాస్త్రరీత్యా చేయించుకోవటం చాలా మంచిది. గృహం నిర్మించే ప్లాట్ పరిసరాల్ని పరిశీలించిన తర్వాతనే అనుభవం ఉన్నటువంటి ఏ శాస్త్రజ్ఞుడనైనా సరే సంప్రదించి సంపూర్ణ సలహాని తీసుకోవటం ఉత్తమోత్తమైనటువంటి పద్ధతి అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ కూడా గుర్తెరగాలని మనవి చేస్తున్నాం. ప్లాట్ యొక్క స్వభావాల్ని బట్టి దాన్ని సవరించడం అనేటువంటిది మొదటి కర్తవ్యంగా చూస్తాం. స్థలం సమభుజ సమకోణాల్లో గనక ఉందో లేదో మొదట కొలతలు తీసుకొని చూసుకోవటం చాలా శుభదాయకమైనటువంటి ప్రభావం. ఆగ్నేయం ఏమన్నా పెరిగిందా, నైరుతి ఏమన్నా పెరిగిందా, వాయువ్యం బాగా పెరిగిందా అనేటువంటి విషయం కూడా తెలుసుకోవాలి కొలతల రీత్యా. అలా తెలుసుకున్న పెదపనే గృహ నిర్మాణం ఏ తీరున కడితే బాగుంటుంది అని చెప్పేసి ప్లాన్ వేయించుకొని ఆ ప్లాన్ ప్రకారం నిర్మాణం చేయటం ఉత్తమోత్తమైనటువంటి పద్ధతిగా ప్రతి ఒక్కరూ గుర్తెరగాలి. ఒకవేళ మనం గృహం నిర్మించాలి అనుకున్నటువంటి స్థలం సమభుజ సమకోణాలు కలిగి లేకపోతే ఆ స్థలాన్ని ఆ విధంగా వచ్చేటట్టుగా చక్కగా ఉండేటట్టుగా సరిచేసుకోవాలి. ఈ విషయంలో కొంత స్థలాన్ని ఉచితంగా వదిలివేయవలసి వస్తుంది. స్థలాల విలువ డబ్బు రూపేణా ఎక్కువ ఉండటం వల్ల స్థలాన్ని వదిలిపెట్టుకోవటానికి సొంతదారులు సాధారణంగా ఇష్టపడటం లేదు. కానీ అటువంటి స్థలాలను సవరించకుండా గృహ నిర్మాణం జరపడం వల్ల వాళ్ళు భవిష్యత్తులో చాలా నష్టపోవాల్సి వస్తుంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. వాళ్లే కాదండి, వాళ్ళ తర్వాత వంశపారంపర్యంగా ఆ ఇంటికి యజమానులైనటువంటి వాళ్ళు కూడాను విపరీతంగా నష్టపోవటం అనేటువంటిది కూడా ఆలోచించాలి. ఒక స్థలాన్ని చూసినప్పుడు ఆ స్థలంలో స్థలం పెరిగినట్లయితే దాన్ని వదిలివేయటానికి సంసిద్ధులై ఉండాలి గృహ యజమాని. అలా కాకుండా వదిలిపెట్టడానికి వీల్లేదండి, అలాగే కట్టేస్తానంటే నష్టపోయేది మీరే. స్థలాలను సవరించడం ఎట్లా మరి, అసలు సవరించడానికి వీలవుతుందా అని చెప్పేసి కూడా చాలామంది భావిస్తూ ఉంటారు. దోషభూరితమైనటువంటి స్వరూపం కలిగినటువంటి స్థలాలు కొనకపోవటమే ఉత్తమం. ఒకవేళ తెలియక కొన్నప్పటికీ వాటిని సవరించి ఇల్లు కట్టుకోవటం అనేటువంటిది కనీస కర్తవ్యంగా ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. స్థలానికి ఆగ్నేయం గనక పెరిగి ఉంటే ఆ స్థలంలో గృహ నిర్మాణం చేసుకొని నివసిస్తున్నటువంటి యజమాని కానివ్వండి, కిరాయిదారులు కానివ్వండి, ఎప్పుడూ కూడా టెన్షన్తో ఉంటే చాలా బాధలు ఎక్కువైతాయి. డబ్బు చేతిలో కనిపించినట్లే కనిపించి హారతి కర్పూరంలా ఖర్చయిపోతూ ఉంటుంది. అందుకే ఆగ్నేయం పెరగకూడదు అని చెప్పేసి మనకు శాస్త్రంలో చెప్పారు. ఆగ్నేయంలోనే తూర్పునకు ముఖద్వారంతో గృహం నిర్మిస్తే అతని పరిస్థితి గోరు చుట్టు మీద రోకటి పోటులా తయారవుతుంది. అందుకని ఇటువంటి స్థలాలను సవరించకుండా ఇల్లు కట్టుకోవటం లేని కష్టాలను
కొని తెచ్చుకున్నట్లే అవుతుంది సుమా అనేటువంటి విషయాన్ని కూడా ఇక్కడ బాగా గుర్తెరగాలి ప్రతి ఒక్కరూ కూడా. ఆగ్నేయం పెరిగినటువంటి స్థలాన్ని సవరించడం ఎలా అనేటువంటి విషయాన్ని గనక ఆలోచిస్తే, తూర్పు దక్షిణ భుజాలు ముందుకు పుడుచుకు వెళ్ళటం వల్ల ఆగ్నేయం అనేటువంటిది పెరుగుతుంది. ఈశాన్య నైరుతి మూలలు 90 డిగ్రీల కంటే ఎక్కువ అవుతాయి కాబట్టి ఆగ్నేయ మూల 90 డిగ్రీల కంటే తక్కువ అవుతుంది. అలా ఈ స్థలం సమకోణ సమభుజాలు లేని స్థలం అవటం జరుగుతుంది. కాబట్టి ఆగ్నేయం పెరిగిన స్థలం యొక్క స్వరూపాన్ని సవరించేటువంటి విధానాన్ని చక్కగా ఆలోచన చేసి సవరించుకోవలసి వస్తుంది. ఈశాన్య వాయువ్య నైరుతీములో సరిగ్గా 90 డిగ్రీలు సమకోణం వచ్చేటట్టుగా సరిచేయించితే ఆగ్నేయ మూల కూడా 90 డిగ్రీల కోణంలోకి వచ్చి కొంత స్థలం మిగిలి తీరుతుంది. ఆ స్థలమే ఆగ్నేయాన్ని పెంచేటువంటి స్థలం కాబట్టి దాన్ని వదిలేసినటువంటి స్థలాన్ని సమకోణ సమభుజాలు కలిగిన స్థలంగా గుర్తించుకోవాలి. ఈ విధంగా మనం ఆగ్నేయం పెరిగిన స్థలాన్ని చక్కగా సరిచేసిన వాళ్ళం అవుతామన్నమాట. నేటి వాస్తు సందేహాన్ని గనక పరిశీలన చేసినట్లయితే, ఉద్యోగంలో పురోభివృద్ధి అనుకున్న మేరకు ఆశించిన సత్ఫలితాన్ని పొందాలంటే వాస్తు శాస్త్రరీత్యా ఏమి చేయాలి అన్నది ప్రశ్న. ప్రతి వాళ్ళు కూడాను పురోభివృద్ధి కోరుకుంటారు. ఒక ఉద్యోగంలోకి వచ్చిన తర్వాత ఆ ఉద్యోగం చాలా పురోభివృద్ధిలోకి వెళ్ళాలని, ఉన్నతమైనటువంటి స్థితిని పొందాలని చెప్పేసి ఆశిస్తూ ఉంటారు. ఇలా ఉద్యోగంలో ఉన్నతమైనటువంటి స్థితిని పొందాలి అని చెప్పేసి భావించేవారు రావి ఆకు తీసుకోండి. ఆ రావి ఆకు మీద సింధూరం, గంధం ఈ రెండు కూడాను చక్కగా వ్రాసి తమ యొక్క ఇష్ట దైవానికి సంబంధించినటువంటి పేరును నమః అని చెప్పేసి చివర వ్రాసుకొని ఆ యొక్క రావి ఆకును గనక పారుదల నీటిలో గనక మీరు గనక ఏ వారమైనా సరే వదిలినట్లయితే సత్ఫలితాన్ని సాధించడానికి ఆస్కారం అధికంగా ఉంటుంది. ఉద్యోగంలో ఉన్నతమైనటువంటి అభివృద్ధిని సాధించడానికి ఆస్కారం ఉంటుంది సుమా. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలోని గృహబలం అంశంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు.